చేయగలగాక. ఆమేన్. ఈరోజు నేను ఎందుకు వాక్యం చెప్పాల్సి వస్తుందంటే సిఆర్ గారికి చిన్న పనులు ఉన్నానండి. అందుకోసం సిఆర్ గారికి ఫోన్ చేసి ఈరోజు కొద్దిగా శుక్రవారం నడిపించన్నారు. ఆ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సిఆర్ గారికి కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన గారిలో కూడా క్రీస్తునామమున శుభములు తెలియజేస్తున్నాను. కొంతసేపు దేవుడి వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు అసలే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇది జూలై 2వ సెక్రటరీ అయితే విడిచిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు కొన్ని విషయాలు దేవుడి వాక్యం నుండి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం ఇవ్వడం. ప్రేమ తండ్రి, కృపగల దేవా, యేసయ్య మీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మీ యొక్క చిత్త ప్రకారంగా నీ యొక్క నామాన్ని మహిమపరచడానికి నీ యొక్క సన్నిధిని కొనియాడి ఆరాధించడానికి మీరు ఇచ్చిన అవకాశం నీకే స్తుతి స్తోత్రం. ఇదిగో తండ్రి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించింది కదండి. కొన్ని నూతన విషయాలు తెలుసుకున్న తండ్రి ఆ యొక్క విషయాలను మీరు ఏదైతే బోధించారంటే ఆ యొక్క బోధనలను కొన్ని వాక్యాలను తీసుకుని మేము అవి విని అనుసరించే వారు ఉండడానికి సహాయం చేయండి. ఇప్పుడు విడిచిన తండ్రి వాక్యంలో మంచి విషయాలు మీరే మాతో మాట్లాడి మీ నామానికి మహిమకరం తెచ్చేవారు ఉండడానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు నేను అసలు వాక్యంలో తీసుకెళ్ళే ముందు ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడాలి. ఎందుకు ఆ వ్యక్తి గురించి మాట్లాడాలంటే మనం ఒక డినామినేషన్లో ఉన్నాం. ఏంటంటే ఆ డినామినేషన్ అంటే చెప్పండి, లూథరన్ సంఘాల్లో ఉన్నాం. దాన్ని AELC అంటారు. అంటే ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ చర్చ్. ఈ ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ చర్చ్ అనే ఈ యొక్క సంస్థని ఒక అతను ఏర్పాటు చేశారు. అతని పేరు ఏంటంటే రెవరెండ్ డాక్టర్ జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయర్ అంటారు. ఆయన మన ఫోటో ఏదైనా ఉందా చూపించవచ్చు కదా అని మీరు అడగవచ్చు. అందుకే నేను చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. మీ దగ్గర బైబిల్ పాఠాలు ఉండే ఉంటాయి. ఉన్నాయండి బైబిల్ పాఠాలు? ఇది ఒకసారి చూడండి. ఉంటే జూలై 5వ ఆదివారం నాడు ఒక అతని ఫోటో ఉంటుంది. ఒకసారి చూడండి. జూలై 5వ ఆదివారం ఒక ఫోటో ఉంది. గడ్డ వేసుకుని అంటే పెద్ద ఆయన ఒక అతను ముసలాయన ఉంటారు. ఇక్కడ కనిపించారండి? చూడండి ఒకసారి. ఈయన ఏంటంటే రెవరెండ్ డాక్టర్ జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయర్ అంటారు. ఈయన ఈ యొక్క లూథరన్ సంఘాలకు పితామహుడు. ఈ యొక్క వ్యక్తి వల్లే ఈ యొక్క లూథరన్ సంఘాలు ఏర్పడ్డాయి. అసలు ఈ లూథరన్ సంఘాలు ఎలా ఏర్పడ్డాయి అన్న దాని గురించి చెప్పి వాటిలో తీసుకొస్తారు. ఎందుకు ఆయన గురించి చెప్పాలండి అంటే ఈ రోజు ఆయన పుట్టినరోజు కాబట్టి. ఈ రోజు అంటే జూలై 10వ తారీఖున 1793వ సంవత్సరంలో ఆయన జన్మించారు. ఎక్కడ జన్మించారంటే జర్మనీలో జన్మించారు. అంటే జూలై 10వ తారీఖు జన్మించారు. కాబట్టి ఒక వ్యక్తి యొక్క పుట్టినరోజు జరిగిందంటే ఆ వ్యక్తి గురించి కొద్దిగా మనం తెలుసుకుని ఈ యొక్క సంస్థలు ఎలా ఏర్పడ్డాయి అని ఎవరైనా అడిగారు అనుకోండి, అప్పుడు మనం చెప్పేవారుగా ఉండాలి. చెప్పేవారుగా ఉండాలంటే మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అసలే మనం ముందుగా చూస్తే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత అంటే పుట్టిన తర్వాత వచ్చే యొక్క టైం అంటే ఆ యొక్క కాలాన్ని క్రీస్తు శకం అన్నారు. క్రీస్తుకు ముందున్నదాన్ని క్రీస్తు పూర్వం అన్నారు. క్రీస్తు పూర్వం సంఘానికి కింద ఏమి డినామినేషన్ ఏర్పడలేదు. మరి ఎప్పుడు ఏర్పడి అంటే క్రీస్తు శకం, క్రీస్తు వచ్చిన తర్వాత ఈ సంఘాలన్నీ ఏర్పడతా వచ్చింది. అలాగే ఒక డినామినేషన్ ఏర్పడింది. దాన్ని మనం క్రీస్తు సంఘం అంటూ ఉంటాం. మనకు బాగా తెలిసి పేరు ఎలా అంటే రోమిల రాసిన పత్రిక 16:16 ఇలా ఉంటారు. క్రీస్తు సంఘం అంటే మీకు వందనములు తెలియజేస్తుంది అంటారు. అంటే ఈ యొక్క క్రీస్తు అంటే క్రీస్తు సంఘము అనే ఈ యొక్క సంఘం ఎప్పుడు ఏర్పడిందంటే యేసుక్రీస్తు జీవిస్తున్న కాలంలోనే ఆ యొక్క సంఘం ఏర్పడింది. ఇది క్రీస్తు సంఘం 33వ సంవత్సరంలో ఏర్పడింది. ఇది ఎవరు ఏర్పాటు చేశారంటే యెరూషలేములో ఏర్పాటైంది. యేసుక్రీస్తు నివసిస్తున్నప్పుడే ఈ యొక్క డినామినేషన్ ఉంది. తర్వాత వచ్చింది RCM. తెలుసు కదా మనకి, రోమన్ క్యాథలిక్ వాళ్ళు. అంటే వాళ్ళు సిలువేసుకుంటారు, దానిలో గ్రాసరీలు, తర్వాత బూడిదలు ఇక్కడ సిలువేసుకుంటారు, ఇంకా కొబ్బరికాయలు కొడతారు, మేరీ మాత్రం పూజిస్తారు. అంటే అలాంటి వాళ్ళని రోమన్ క్యాథలిక్ డినామినేషన్ అన్నారు. ఇది ఎప్పుడు ప్రారంభించారంటే 1606వ సంవత్సరం క్రీస్తు శకంలో ప్రారంభించారు. ఇది ఫినెహస్ III అనే వ్యక్తి రోమన్ ప్రభుత్వంలో ఈయన స్థాపించారు. అలా స్థాపించినట్టే ఒకరోజు మార్టిన్ లూథర్ గారు మనకు తెలుసు కదండి, ఆయన వెళ్ళి పోరాడి 90 థీసిస్ రాసి ఇదిగో మీరు వాక్యం ఉన్నట్టు చెప్పట్లేదు, మీరు ఏం చేస్తున్నారు, పాపానికి ఏముందంట, పాప
క్షమాపణ ఉందంట, ఉంది కాబట్టి మీరు ఏం చేయాలంట, పత్రికలు కొనుక్కోమని చెప్తున్నారు. కానీ బైబిల్ ఇది చెప్పట్లేదు. ఆయన అక్కడ పోరాడి లోకం సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేశారండి? మార్టిన్ లూథర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 16వ శతాబ్దం. ఈ 16వ శతాబ్దం ఎక్కడ ఏర్పాటు చేయాలంటే జర్మనీలో ఏర్పాటు చేశారు. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే లూథరన్ సంఘాలు ఎక్కడ స్థాపించారంటే జర్మనీలో స్థాపించారు. ఇది జర్మనీలో ఎవరు స్థాపించారంటే మార్టిన్ లూథర్ గారు. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న, మరి ఆంధ్రప్రదేశ్ మనం ఉంటున్న రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క లూథరన్ సంఘాలు ఎవరు స్థాపించారు అని అంటే చెప్పండి. ఈ రోజు జరుపుకున్నాడు కదండి ఈయనే మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క లూథరన్ సంఘాన్ని స్థాపించారు. ఆయన పేరే రెవరెండ్ డాక్టర్ జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హేయర్ అంటారు. దీన్నే ఈయన కూడా ఇంకేమని పిలుస్తారంటే లూథరన్ సంఘాల పితామహుడు అని పిలుస్తూ ఉంటారు. అసలు ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఈయన మిషనరీ అనే పదం మీరు వినే ఉంటారు. మిషనరీ అంటే దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ విద్య అందించడం, వైద్యం అందించడం, అంటే కుష్ఠరోగులు ఉంటారు వాళ్ళు బాగు చేయడం. అంటే కుష్ఠరోగులు ఇంతకుముందు ఎలా చూసేవారంటే ఒక ఈదికి అవతలే అసలు జనాలు ఉండకూడదు అలా ఉండే కాలంలో ఈ క్రైస్తవ మిషనరీ వచ్చింది. ఎక్కడి నుంచి అంటే వేరే వేరే దేశాల నుండి, వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు. అలా ఆయన కూడా అమెరికా నుండి వచ్చారు. ఎక్కడికి? గుంటూరుకు వచ్చారు. గుంటూరుకు వచ్చిన తర్వాత ఈయన మిషనరీ స్టార్ట్ చేశారు. ఆ మిషనరీ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1842లో స్టార్ట్ చేశారు. కాబట్టి మీరు వెనకాల వెళ్ళేటప్పుడు చూడండి, వెనకాల దేవుడి కృపను బట్టి మంచిగా స్పాన్సర్ చేశారు. అక్కడ ఒక సింబల్ ఉంది, వెనకాల బోర్డులో ఒక సింబల్ ఉందండి. అక్కడ 1842 నుండి 1927 వరకు అని ఉంటారు. అంటే ఈ యొక్క సంవత్సరాల్లో ఈ యొక్క లూథరన్ చర్చ్ అనేది స్థాపించడం జరిగింది. అంటే 1842వ సంవత్సరంలో ఈ యొక్క లూథరన్ చర్చ్ మన ఆంధ్రప్రదేశ్లోకి ఆ యొక్క క్రిస్టియన్ ఫ్రెడరిక్ హేయర్ ఆయన స్థాపించడం జరిగింది. ఈ యొక్క ఎప్పుడు స్థాపించారు అంటే మనం సంవత్సరం చెప్పాం. ఎప్పుడంటే 1842. మరి తారీఖు ఉన్నారు కదండి అంటే జూలై 31వ తారీఖున ఆయన స్థాపించారు. అందుకు బాగా గమనించండి, ఈ నెల 10వ తారీఖున ఆయన పుట్టినరోజు, తర్వాత జూలై 31వ తారీఖు ఈ నెల 6వ రోజు ఈ యొక్క ఆంధ్ర లూథరన్ చర్చ్ డినామినేషన్ స్టార్ట్ చేసి 184 సంవత్సరాలు అవుతాయి. అది లూథరన్ చర్చ్ యొక్క చరిత్ర. ఈ లూథరన్ యొక్క చరిత్ర ఎందుకు చెప్పామంటే ఆయన యొక్క పుట్టినరోజుని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు మనం చూస్తే ఎక్కడ పడితే అక్కడ అన్ని లూథరన్ చర్చిలే దేవుని వాక్యాన్ని బాగా బలంగా ప్రకటిస్తున్నారు. అలా ప్రకటించి ఏం చేస్తారంటే వాళ్ళకి అంటే తోటి వారికి సహాయం చేస్తూ అనే సహాయం చేయాలి. ఓన్లీ పాస్టర్లే, ఓన్లీ వాళ్ళే డబ్బులు తీసేయకూడదు అనేవి లేకుండా అందరికీ సమానంగా అందరూ వాళ్ళే దేవుని కానుకలు వేస్తూ వాళ్ళే వాళ్ళ యొక్క సమాజంలో జరిగే కార్యక్రమాలకి వాళ్ళే సహాయం చేసుకుంటూ ఉంటారు. ఎవరండి? ఈ యొక్క లూథరన్ చర్చ్ డినామినేషన్ వాళ్ళు. ఈ యొక్క చరిత్ర ఎందుకు చెప్పమంటే చెప్పండి. ఆయన యొక్క జన్మదినాన్ని వేడుక సందర్భంగా మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు వాక్యంలో నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు మనం మాట్లాడుకునే వాక్యం యొక్క అంశం ఏంటంటే నిత్య జీవనకు వారసులకు మనము ఏం చేయాలి? చెప్పండి. నిత్య జీవనకు వారసులకు మనము ఏం చేయాలి? అసలు సాధారణంగా ప్రతి వ్యక్తి కూడా భూమి మీద ప్రతి వ్యక్తి కూడా ప్రతి మతానికి సంబంధించిన వ్యక్తి కూడా, ఉదాహరణకు మనమే దేవుని యొక్క బిడ్డలు, క్రైస్తవులుగా మనము, లేదా హిందువులు, లేదా ముస్లింలు, బుద్ధులు, జైలు, ఇలా ప్రతి మతంలో కూడా ఒకటే ఏంటంటే అంటే భూమి మీద ఏదో మంచి పనిలో చదవడం ఏదో చేసి ఏం చేసినా కానీ చివరి ఉంది దానికి వెళ్ళాలి. అదే నిత్య జీవం. ప్రతి ఒక్కరు కూడా దానికి ప్రయాసపడుతూ ఉంటారు. ఆ ప్రయాసపడుతూ ఉన్నప్పుడే కొన్ని ఆజ్ఞలు పాటిస్తూ ఉంటారు. ఆజ్ఞలు అంటే ఏంటంటే కమెంట్స్ అంటారు. అంటే ఒక అధికారం కలిగిన వ్యక్తి ఇచ్చే మాటలు అంటారు, లేదా హెచ్చరికతో కూడిన మాటలు
వారి యొక్క భావజాలంలో నడిచేవారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆజ్ఞ అనే దాని గురించి మాట్లాడారు. ఇప్పుడు మన సందర్భంలో కూడా ఆజ్ఞ అనే వాటిని కూడా మనకు వస్తూ ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న భాగంలోనే ఏంటంటే అంటే చెప్పండి, అక్షరం ఏం చెప్పమంటే నిత్య జీవానికి వారసు అవ్వాలి. మనకు బాగా తెలిసిన విషయం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వలన వచ్చే జీతం మరణం. ఇది మనకు బాగా తెలుసు. ఎలా తెలుసు అంటే ఇప్పుడు మరణం వేరు, జీవం వేరు. జీవం అంటే బ్రతుకునడం, మరణం అంటే కదలిక ఉండదు, మాట ఉండదు, మనిషి ఉండదు, దాన్ని మరణం అంటారు. కానీ నిత్య జీవం కలగాలి అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని అర్థం. అలా వెళ్ళాలంటే మనం ఏం మంచి పని చేయాలని అర్థం. ఇదే విధంగా ప్రతి మనిషి కూడా తన యొక్క ఆలోచనలలో ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఈ లోకంలో జీవిస్తున్నాను, ఏదో చేయాలి, ఏదో చేస్తే నాకు ఏమొస్తుంది చెప్పండి, నిత్య జీవం కలిగింది. కాబట్టి ఇప్పుడు ఈ చోట ఒక అతను దిగుతారు, ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన పాస్టర్ గారు అనమాట. ఆ పాస్టర్ గారు దిగుతారు. ఒకసారి ఆయన అడిగాం అనేది ఒక కుర్రోడికి ఆలోచన వచ్చింది, ఒక యవనస్తుడు. ఆయనకి ఏం ఆలోచన వచ్చిందంటే ఇప్పుడు నేను విచ్చలవిడిగా తిరిగేస్తున్నాను, నేనేమో కొన్ని మంచి పనులు చేస్తున్నాను, ఆఖరికి నా యొక్క గమ్యస్థానం ఏంటి, నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలో నాకు తెలియట్లేదు. కాబట్టి ఒక మంచి పాస్టర్ గారు ఉన్నారు. ఈ ఏంటో బాగా చెప్పేస్తారు, వాళ్ళు బియ్యాన్ని చేస్తాడు, ఎంతమందిలో మార్చేస్తాడు. ఈయన ఎంతమంది కుష్ఠరోగులు బాగు చేశాడు, గుడ్డువాళ్ళు బాగు చేశాడు, వారి చనిపోయిన వాళ్ళు నేలెత్తాడు. ఒకసారి ఈ దగ్గరికి అడిగాం అని ఈ యొక్క యవనస్తుడు ఏం చేశాడంటే వచ్చి అడిగినాడు. ఏమని అడిగాడు చూడండి, 16వ వచనం, మత్తయి సువార్త 19:16 వచ్చి, బోధకుడా నిత్య జీవం పొందుటకు నేనే మంచి కార్యం చేయాలని ఆయన అడిగాడు. అందుకు ఆయన మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు, మంచివాడక్కడే నీవు జీవంలో ప్రవేశింపకోరని ఆజ్ఞను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞను ఆయన అడగగా యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలివద్దు, అబద్ధ సాక్ష్యం కలగవద్దు, తల్లిదండ్రులను సన్మానము, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుకోవాలని అని చెప్పాను. ఇక్కడ ఆచార్య ఇక్కడ మనం చెప్పుకున్నది కానీ ఒక ఎంఎస్సీ వచ్చాడు, బోధకుడిని అడిగాడు. ఏమని, బోధకుడా నాకు ఒక చిన్న కోరిక ఉంది, నాకు చిన్న ప్రశ్న, అది ఎప్పటి నుంచో నాలో ప్రశ్న ఉంది. ఆ ప్రశ్న రాబోయే తరాల వారు కూడా ఉంటారు. ఎలా అంటే మనకు కూడా ఉంటుంది ఆ ప్రశ్న. ఏమని, ఏ మంచి పని చేస్తే మనం దేవుని యొక్క రాజ్యానికి వెళ్తాం. అదే ప్రశ్న ఆ రోజుల్లో ఒక ఎవరికి వచ్చింది. ఆయన ఏమి అడిగారు, బోధకుడా నేను నిత్యం బ్రతకాలి, నిత్యం దేవుడి రాజ్యం ఉండాలి అని అనుకున్నాను, ఏం చేయాలి ఆయన అని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, ఏమన్నాడు, మంచి కార్యాల గురించి నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు, మంచివాడు అక్కడే నీవు జీవంలో ప్రవేశింపబోతేలా ఆజ్ఞను గైకొనమని చెప్పాడు. అబ్బాయి నువ్వు బాగా అడుగుతున్నావు, మంచి కార్యాలు చేయాలని నన్ను ఎందుకు అడుగుతావు, నేను మంచివాడిని కూడా అడిగావు, నేను మంచివాడు కాబట్టి నేను ఒక్కడే మంచివాడు కాదు, నన్ను పంపించిన దేవుడు మంచివాడే. ఆయన ఎవరు, ఒక్కడే. చెప్పడానికి ఒక విషయం చూడండి, మంచివాడు ఒక్కడే. చెప్పండి, జనాలందరూ మంచివాళ్ళు అంటే కాదు, ఎవరు మంచివాళ్ళు అంటే దేవుడు ఒక్కడే మంచివాళ్ళు. అందుకే రోమిలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడిని కోల్పోతున్నారు. అంటే ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు కరెక్ట్గానే చెప్పారు. ఏమని, నువ్వు బాగా అడిగావు, మంచి పని ఏం చేయాలి అడిగావు, కానీ మంచి పని ఏంటి, అది ఒక్కనే చేయగలడు, ఆయనే దేవుడు. ఆ దేవుడే ఇలాంటి మంచి పనులు ఏమైనా చెయ్యాలా అని కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చారంటే ఒక పర్వతం ఉంది, ఆ పర్వతం పేరే చెప్పండి సీనాయి పర్వతం. ఆ సీనాయి పర్వతం మీద మోషేకి చెప్పాడు దేవుడు, యెహోవా దేవుడు. ఏమంటే మోషే కొండకరా అని, కొండ ఎక్కడ మోషే 40 రోజులు ఉన్నాడు. ఉండిన తర్వాత ఈ యొక్క సందర్భం మనకి నిర్గమకాండం 32వ కనబడుతూ ఉంటారు. దేవుడు తండ్రైన దేవుడే తన యొక్క చేరాతతో 10 ఆజ్ఞలు 2 పలకల మీద రాసి అతనికి ఇస్తాడు. ఎవరికండి, మోషేకి. ఆ పలకల మీద రాసిన ఆజ్ఞనే మనం నిర్గమకాండం 20 చూస్తాం. ఆ ఆజ్ఞలు మనందరికీ తెలుసు, ఆ ఆజ్ఞలు మన యొక్క పిల్లలకు కూడా తెలుసు. ఆ ఆజ్ఞలు ఇప్పుడు మనం చదువుకోవడం చూసారండి, ఈ యొక్క యవనస్తులకు కూడా తెలుసు. అందుకే కేవలం చూడండి
ఒకసారి చూడండి, ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు చెప్పారు. ఏమని? అబ్బాయి నువ్వు మంచి క్వశ్చన్ అడిగావు, కానీ ఇక్కడ నువ్వు గమనించాల్సిన విషయం కూడా ఉంది. ఏంటి ఆ విషయం అంటే, మంచివాడు అక్కడే ఉన్నాడు, ఆయన దేవుడు. ఆ దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలను పాటించు. ఆ ఆజ్ఞలు కనుక నువ్వు పాటిస్తే ఖచ్చితంగా నువ్వు నిత్య జీవనానికి వారసుడు అవ్వగలవు. ఎందుకు ఈ మాట యేసుక్రీస్తు చెప్పాల్సి వచ్చిందంటే, ఆజ్ఞలను పాటించడం చాలా కష్టం కాబట్టి. అందుకే యేసుక్రీస్తు ఏమన్నారు? ఈ ఆజ్ఞలను పాటించు అన్నారు. అంటే ఆజ్ఞలను పాటిస్తే నిత్య జీవం కలిగిద్దని. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆజ్ఞలను పాటించడం చాలా కష్టం. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. బండి మీద ముగ్గురు వెళ్ళారు అనుకోండి, ట్రిపుల్ రైడింగ్ అంటారు. అది నేరం. ఈ నేరాన్ని జనాలందరూ పాటిస్తారా? చెప్పండి, పాటించారు. కొన్ని సందర్భాల్లో కొన్ని ఎమర్జెన్సీ టైంలో ముగ్గురు ఎక్కేస్తూ ఉంటారు. అంటే చెప్పండి, వారి యొక్క ఆజ్ఞను పాటిస్తున్నారా? పాటించలేదు. అంటే ఈ యొక్క ఆజ్ఞనే పాటిస్తారని దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మనిషిని పాటిస్తారా? పాటించరు. అలా పాటించారు కాబట్టి యేసుక్రీస్తు ఏమన్నారంటే, ఆ యవనస్తుడితో నువ్వు వెళ్ళి ఆ ఆజ్ఞలను పాటించు అన్నారు. ఇప్పుడు ఆ యవనస్తుడు ఏమన్నాడు చూడండి, అందుకు ఆయన ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను. ఒకసారి చదవండి. ఇక్కడ నాకు కొలువేయని ఆయన అడిగాను. అందుకు యేసు నీవు అది కదండి పై వచ్చిన ఏ ఆజ్ఞలను ఆయన అడుగుగా 17 వచ్చిన యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలికవద్దు. చదవండి. తల్లిదండ్రులను సన్మానింపు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుకోవాలని అని చెప్పాను అక్షరం. ఇక్కడ మనం బాగా గమనిస్తే మన పాత నిబంధనలు 2 సార్లు మనకి ఈ యొక్క ఆజ్ఞలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి నిర్గమకాండం 20వ అధ్యాయం, తర్వాత ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో కనపడతా ఉంటాయి. ఇక్కడ రావాల్సిన ప్రశ్న ఏంటంటే, అసలు ఆజ్ఞలు 2 సార్లు బైబిల్లో ఎందుకు రాశారండి అనే ప్రశ్న మనలో రావాలి. ఎందుకు రాశారని అంటే, మొదటిసారి దేవుడు, తండ్రి అయిన దేవుడు రాశారు. రాసి మోషేకి ఇస్తే మోషే కొండ మీద నుంచి దిగొచ్చేటప్పటికి కింద ప్రజలకి కంగారు వచ్చేసి వాళ్ళని దేవుడు విడిచిపెట్టాడని చెప్పి వాళ్ళే ఒక విగ్రహాన్ని తయారు చేసుకున్నారు. ఆ విగ్రహం పేరే బంగారు దూడ. ఈ దూడ తయారు చేసుకుని చూసి మోషే కోపం వచ్చి మోషే ఏం చేశాడండి, పలకలు బద్దలుపడేశాడు. పలకలు బద్దలైపోయిన తర్వాత మళ్ళీ దేవుడు ఏం చేశాడు, మళ్ళీ కొండపై రప్పించి రెండోసారి మళ్ళీ దేవుడు ఆ యొక్క ఆజ్ఞను రాసించాడు. అంటే దేవుడు ఎన్నిసార్లు ఆజ్ఞను రాసించారంటే 2 సార్లు రాసించాడు. అలా 2 సార్లు రాసి ఇచ్చారు కాబట్టి, ఒకటి నిర్గమకాండంలోని, 2 ద్వితీయోపదేశకాండంలోని మనకు ఆజ్ఞలు అనేవి కనపడతా ఉంటాయి. ఈ ఆజ్ఞని మళ్ళీ ఇక్కడ యేసుక్రీస్తు రీకోట్ చేశారు. అంటే మళ్ళీ చెప్పారు. ఎవరు చెప్పారు? ఆ యవనస్తుడు చెప్పారు. ఏమని? యవనస్తుడా, నీ క్వశ్చన్ వాటికి మంచిగా ఉంది. సరే, నీకు కొన్ని ఆజ్ఞలు చెప్తాను. ఆజ్ఞ అంటే ఏంటంటే, ఆజ్ఞ అంటే ఒక అధికారం కలిగిన వ్యక్తి లేదా ఒక గొప్ప వ్యక్తి చెప్పిన ఒక సూత్రాలు. ఆ సూత్రాలు పాటిస్తే మనకు మంచి జరిగింది. మనం ఏదైతే అనుకున్నామో అది జరిగింది. ఒకవేళ కనుక ఆ యొక్క మంచి వ్యక్తి లేదా అధికారంలో ఉన్న వ్యక్తి చెప్పిన విషయాలు కనుక మనం పెడచెవిన పెడితే, వాటిని కనుక మనం పాటించకపోతే ఖచ్చితంగా ఏదో ఒక తప్పు లేదా ఏదో ఒక శిక్ష అనేది అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు అడిగావు, ఏమని అడిగావు? నిత్య జీవనానికి వారసులు అవ్వాలంటే ఏం చేయాలని అడిగావు. కాబట్టి నీకు కొన్ని ఆజ్ఞలు చెప్తున్నాను. ఏంటి ఆజ్ఞలు? ఒకటి నరహత్య చేయవద్దు, 2 వ్యభిచరింపవద్దు, 3 దొంగిలవద్దు, 4 అబద్ధ సాక్ష్యం పలకవద్దు, 5 తల్లిదండ్రులను సన్మానింపు, 6 నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుకోవాలని అని చెప్పాడు. మన సాధారణంగా ఇక్కడ మనం చూస్తే 6 ఆజ్ఞలు కనబడతా ఉంటాయి. కానీ మనకి ఎన్ని ఆజ్ఞలు అండి అని అంటే చెప్పండి, 10 ఆజ్ఞలు. కానీ కొత్త నిబంధనలు వచ్చేసరికి 2 ఆజ్ఞలు. 2 ఆజ్ఞలు ఏంటంటే, నీ పూర్ణ హృదయంతోను, పూర్ణాత్మతోను, పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. అది మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏంటి అంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలను. అంటే మనం మామూలుగా చూస్తే 10 ఆజ్ఞలు పాత నిబంధన, కొత్త నిబంధనలు అంటే ఆ 10 ఆజ్ఞలు కలిపే కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలుగా చూపించారు. ఇక్కడ యేసుక్రీస్తు తన యొక్క అడిగిన
తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిది యేసు నరహత్య చేయవద్దు. యేసు అని చెప్పిన తర్వాత అడ్డంగా ఒక హైఫన్ ఉంది. అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు మాట్లాడే వ్యక్తిని సూచించడానికి ఆ యొక్క హైఫన్ అనేది వాడారు. అదే కనుక ఈ యొక్క గీత కనుక నిలుపుగా ఉంటే అక్కడితో ఆ యొక్క అధ్యాయం ఆ యొక్క వచనం ఎండైంది, అయిపోయిందని అర్థం. ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్పారు? మొదటి అర్థం నరహత్య చేయవద్దు. జాగ్రత్త. నరహత్య అంటే ఏంటి? నర అంటే నరుడు లేదా మనుషుడు లేదా మానవుడు. హత్య అంటే ఏంటంటే చంపడం. నరహత్య చేయకూడదు. ఇలా నరహత్య చేసేవాడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు చెప్పారు? పాత నిబంధనలో ఎవరు చెప్పండి? కయ్యేడు. ఏం చేశాడు? తొమ్మిది చంపేశాడు. ఎందుకు చంపేశాడు? అసూయ చేసి కుళ్ళు చేసి ఆజ్ఞను పాటించకుండా ఏం చేశాడండి? చెప్పండి. తన యొక్క తల్లిదండ్రుల యొక్క మాట జవదాటి తానేదో తన తమ్ముడు దేవుడిలో మంచి దృష్టి కలిగి ఉన్నాడని, ఇతను దేవుడి దృష్టిలో చెడ్డోడు అయిపోయాడేమో తన యొక్క బలి అర్పించడం వల్ల అని అతను ఏం చేశాడు? నరహత్య చేశాడు. చెప్పండి, నరహత్య చేయడం ఆజ్ఞ అతిక్రమించడమా, ఆజ్ఞను పాటించడమా? చెప్పండి, ఆజ్ఞను అతిక్రమించడమే. కానీ ఇంకా మనం కనుక చూస్తే కొన్ని వేరే విషయాలు బయట విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఈ నరహత్య అనే దాని గురించి మనం చూస్తే బైబిల్ ఎప్పుడు చెప్పేది ఏంటంటే నరహత్య చేయకూడదు. కానీ వేరే పుస్తకాలు చెప్పేది ఏంటంటే నరహత్య చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే జాగ్రత్తగా ఎలా చేయొచ్చు అంటే మనం మగవాళ్ళని ఒక విధంగానే చూస్తాం, ఆడవాళ్ళని అంటే పురుషుల్ని ఒక విధంగానే చూస్తాం, స్త్రీని ఒక విధంగానే చూస్తాం. కానీ కొంతమంది ఉంటారు, కొంతమంది అంటే మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు ఏం చేస్తారంటే మగవాళ్ళని ఒక విధంగా చూస్తారు, ఆడవాళ్ళు ఒక విధంగా చూస్తారు. అంటే పురుషులు ఒక విధంగా చూస్తారు, స్త్రీలు ఒక విధంగా చూస్తారు. ఎలా చూస్తారంటే మగ పిల్లడు పుట్టడం అనుకోండి, మనోడు అంతా మనకి వచ్చేది ఆస్తి అంటారు. అది ఆడపిల్ల పుట్టింది అనుకోండి, ఆడది అవతల తెలిపారు అంత అవతల ఆస్తి పట్టిపోతే అన్న భావజాలలో కొంతమంది ఉన్నారు. ఆ భావజాలలో కొంతమంది ఉన్న కారణంగానే వాళ్ళు ఏం చేశారంటే కొన్ని ఆధునిక టెక్నాలజీ ఉపయోగించుకుని గర్భంలో ఎవరు మగోడా ఆడపిల్ల చూసి అమ్మాయి అయితే గర్భంలోనే తీటుని చంపేసేవారు. అది నరహత్య అంటే చెప్పండి, నరహత్య. ఇది ఎవరు పాటించేవారంటే చెప్పండి, కొన్ని పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాలలో ఏమని ఉన్నాయంటే స్త్రీని తక్కువ చేసి చూడాలి. ఇప్పటికీ ఆ యొక్క నరహత్యను నడుస్తూనే ఉంది. ఎలా నడుస్తున్నారంటే పురుషుడైతే తల్లిదండ్రులను ఉన్నత నరకాన్ని కాపాడతారంటారు. అదే స్త్రీ అయితే కాపాడదంట. ఎందుకు కాపాడదు? అవతలకి వెళ్ళిపోదు కాదు. అందుకోసం ఏం చేసేయాలి? నరహత్య చేసేయాలి. అందుకే బైబిల్ ఏం చెప్తున్నారంటే అందరినీ సమానంగా చూడాలి. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే సమానం కాదు, మనోడు మనోడే, అవతల పిల్ల అవతల. కాబట్టి అవతల పిల్ల మనం ఏం చేయాలి? చంపేయాలి, గర్భంలో చంపేయాలి. ఇంకా ఏం చేశారంటే ఇంకా బాగా వినండి. కొంతమంది వీడియోస్ ఉంటా ఉంటారు, ఈ మాట క్షమించండి, విధవరాలు ఉంటా ఉంటారు. కానీ ఆ రోజులు ఎలా అంటే భర్త చనిపోయిన అనుకోండి, భర్త పైన ఆ యొక్క భార్యను పెట్టి చంపేయాలి. అది దాన్నే సతీ సహగమనం అన్నారు. ఏంటంటే సతీ సహగమనం. సహగమనం అంటే కాచడం, సతీ అంటే భార్య అంటే. కానీ దాంట్లో ఇది లేదు. ఏంటంటే అంటే పతి సహగమనం. భార్య చనిపోతే భర్త చనిపోకూడదు, భర్త చనిపోతే భార్య చనిపోవాలి. కానీ భర్త రెండో పేరు చేసుకోవచ్చు, భార్య రెండో పేరు చేసుకోకూడదు. కానీ భార్య ఎక్కువ చేయాలి, భార్య ఏం చేయాలి? స్త్రీని హత్య చేయాలి. అది నరహత్యే. కానీ బైబిల్ ఏం చెప్పింది? మీరు నరహత్య చేయకూడదు. అదే విషయాన్ని అయితే యవనస్తులతో యేసుక్రీస్తు చెప్పారు. మొదట ఏం చెప్పండి? నరహత్య చేయవద్దు. రెండోది యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే అంటే వ్యభిచరించకూడదు. నువ్వు యవన దశలో ఉన్నావు కాబట్టి నువ్వు దేవుడిని నడుచుకుంటే చెడ్డ ఆలోచనలు చెడ్డగా ప్రవర్తించు, మంచిగా ప్రవర్తించాలి. 3 దొంగలేవద్దు. ఏంటంటే దొంగలేవద్దు. మొదటిది నరహత్య, 2 వ్యభిచరించకూడదు, 3 దొంగలేవద్దు. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఉన్నాయంటే పాత నిబంధనలో ఉన్న వాక్యాలే యేసుక్రీస్తు ఈ యొక్క యవనస్తులు చెప్పారు. 3 ఏంటంటే దొంగలవద్దు. కొంతమంది దొంగలిస్తూ ఉంటారు. ఎలా దొంగలిస్తారంటే చిన్న పిల్లలకే చెప్తూ ఉంటారు. ఏమని? అక్కడ అది పట్టుకొచ్చి అది అంటే ఏది పట్టుకొచ్చా అని చెప్తారు. అంటే ఇప్పుడు చెప్పండి, దొంగతనం చేయమని పిల్లలకి ఎవరు నేర్తారండి? తల్లిదండ్రులనే నేర్తారు. కానీ బైబిల్ ఏం చెప్పింది? దొంగలవద్దు, దొంగలించకూడదు. ఏ వస్తువులైనా కానీ గడ్డి పరకైనా కానీ పరుల సొమ్ము గడ్డి పరకైనా తాకరాదు అని సామెత ఉంది. అంటే ఇది ఎంత ఎక్కడి నుంచి వచ్చిందంటే బైబిల్ నుంచే వచ్చింది. ఏమని? పరుల సొమ్ము గడ్డి పరకైనా తాకరాదు.
కాదు. ఇది మనం పిల్లలకి నేర్పాలి. ఏమని? దొంగతనం చేయకూడదు. కానీ కొంతమంది ఏమంటారంటే పెన్సిల్ కొనమ్మా అంటారు అనుకోండి. పెన్సిల్ ఏముందిలే, మీ పక్కన ఫ్రెండ్ ఉంటారు కదా, వెళ్ళి బ్రేకులో కట్ట ఉంటారు కదా, అది బ్యాగ్లో కట్టుకొచ్చి అది చెప్పుకోవడం కొంతమంది ఉంటారు. కానీ అలా నేర్పకూడదు. మన పిల్లలు ఏం నేర్పాలంటే అంటే చెప్పండి, దొంగిలించకూడదు నేర్పాలి. తర్వాత 4వది ఏంటి చూడండి, తర్వాత 4వది అబద్ధ సాక్ష్యాలు పలుకోవద్దు. ఇది కూడా తల్లిదండ్రుల యొక్క మిస్టేక్. ఎలా అంటే జాగ్రత్తగా వినండి. కొంతమంది నేను చూస్తూ ఉంటాను బస్సులో. ఎలా అంటే మీరు ఈ యొక్క సిచ్యువేషన్ ఎదురయ్యే ఉంటారు. ఎలా అంటే బస్సు ఎదురుగా ఉంటారు కదా, మీరు టికెట్ తీసుకున్నప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, వయసు అంతా చిన్నపిల్లలు దాన్ని అడిగితే ఉంటారు. అప్పుడు ఏం చెప్తారు, మీరు 5 సంవత్సరాలు దాటారు, 4 సంవత్సరాలు చెప్తారు. పిల్లలు ఏం నేర్చుకుంటారు, అదే నేర్చుకుని ఏం చెప్తారు, అబద్ధమే చెప్తారు. కానీ పిల్లలు అలా కాదు. దేవుడు ఎందుకు ఏమన్నాడంటే ఇలాంటి వాళ్ళే పరోపకారం. ఎందుకు? వాళ్ళకి మంచి చెడు తెలియదు. వాళ్ళకి మంచి ఏదో తెలుసు అంటే చెడు తెలియదు. ఎందుకు తెలియదు? సత్యమేదో తెలుసు. ఎందుకు? చిన్నపిల్లలు కాదు. అదే పిల్లలు ఏమంటారు, కండక్టర్ పెట్టారు, అంకుల్ కాదని నాకు 5 ఆడేసి చెప్తారు. అంటే ఇప్పుడు ఎవరైనా అబద్ధం ఆడింది చెప్పండి, తల్లిదండ్రులే. అందుకే వాక్యం ఏం చెప్పిందంటే అబద్ధ సాక్ష్యాలు పలుకవద్దు. ఇతరుల మీద పడకూడదు, మన మీద మనమే కూడా అబద్ధ సాక్ష్యాలు పలుకకూడదు. ముందుకు ఏం చేయాలంటే పిల్లలకి అసలే అబద్ధాలు నేర్పించకూడదు. అబద్ధాలు నేర్చేసుకుంటానికి వెళ్ళాలి. కానీ అబద్ధానికి నిజం చెప్పడం కంటే అబద్ధం చెప్పడం చాలా ఎక్కువ. నిజం చెప్పేసుకోవడం కంటే అక్కడితో వదిలిపోదు. అబద్ధం చెప్తే చాలా కఠినమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలి, ఇవన్నీ మన పిల్లలకి ఏం చెప్పాలంటే దేవుని ఆజ్ఞలు మనం పాటిస్తూ పిల్లలు కూడా నేర్పించాలి. 4 ఆజ్ఞలని: 1 అవిధత చేయకూడదు, 2 వ్యభిచరించవద్దు, దొంగలియవద్దు, తర్వాత 4 అబద్ధ సాక్ష్యాలు పలుకవద్దు. 5వది ఏంటంటే తల్లిదండ్రులను సన్మానించుము. ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యం, నాకు చాలా ఇష్టమైన వాక్యం కూడా. ఎలా అంటే నేను మా ఊరికి చెప్తూ ఉంటాను నా ఫ్రెండ్స్తో. ఏమనంటే తల్లిదండ్రులను గౌరవించాలి, పెద్దోళ్ళని గౌరవించాలి. ఎందుకు గౌరవించాలంటే వాక్యం అదే చెప్పింది. ఎక్కడో మనం చూస్తాం, తల్లిదండ్రులను సన్మానించు. నీవు ఊరికే దీర్ఘాయుష్యం కావాలంటే తల్లిదండ్రులు సన్మానించాలి. నువ్వు కనుక తల్లిదండ్రులు చెప్తే తల్లిదండ్రులు తిట్టి కొడత కనుక చేస్తే మీ యొక్క దేహం వారు చేయడం ఆరిపోదు. నువ్వు కనుక నీ తల్లిదండ్రులు గౌరవిస్తే నువ్వు మంచి స్థితికి వెళ్తావు అని బయట చెప్పింది. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తారంటే అబద్ధ సాక్ష్యాలు తల్లిదండ్రులకు చెప్పి తల్లిదండ్రులు తిట్టడం కారణంగా తల్లిదండ్రులకు కోప్పడి ఆ యొక్క జనాలు ఏం చేస్తారంటే చెప్పండి, ఆ జనాలు తల్లిదండ్రులు సన్మానించకుండా చెప్పండి అగౌరవంగా సన్మానం లేకుండా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేయాలంటే తల్లిదండ్రులను గౌరవించాలి. తల్లిదండ్రుల స్థితి కన్నా పెద్దోళ్ళన్నా మనం గౌరవించాలి. ఎందుకు గౌరవించాలంటే వాళ్ళు తల్లిదండ్రులతో సమానం కాబట్టి. నాకు ఒక్కొక్కసారి ఈ వాక్యం గుర్తొస్తూ ఉంటుందండి. ఏంటి ఆ వాక్యం అంటే సామెతల గ్రంథంలో ఒక వాక్యం ఉంది, నెరసిన వెంట్రుకలు సుఖసైన చేయడం అంటారు. అది నీతి ప్రవర్తన వారికి కలిగి ఉంటున్నారు. నేను చాలా మంది పెద్దవాళ్ళని మన ఇంట్లో ఎవరినైనా చూసినప్పుడు ఈ వాక్యం అనుకుంటూ ఉంటారు. ఏమని? నెరసిన వెంట్రుకలు చెప్పండి సుఖసైన కిరీటం. అది మంచి ప్రవర్తన కలవారికి ఉంటారు. అది దేవుడిచ్చిన అధికారం. అంటే వారి యొక్క మన మాటను మనం గౌరవించాలి. తల్లిదండ్రులకి ఇంటిగా ఉన్న తల్లిదండ్రులని, అలాగే అంతకన్నా పెద్దవాళ్ళు మనం ఏం చేయాలంటే సన్మానం చేయాలి. సన్మానం చేయాలి అంటే కొట్టుకడికి చాలు కట్టుకొచ్చి ఒక కుర్చీ తెచ్చి ఒక టెంట్ వేసి ఒక భోజనాలు పెట్టి అది కాదు సన్మానం అంటే. సన్మానం అంటే తల్లిదండ్రుల యొక్క మాటకు గౌరవం ఇవ్వడమే. తర్వాత 4 ఈ 5 ఈ యొక్క ఆజ్ఞల గురించి ఏసుక్రీస్తు వస్తుందో చెప్పారు. ఇంకొక చివరిగా ఇంకొక ఆజ్ఞ కూడా చెప్పారు. ఏంటి ఆ ఆజ్ఞ అంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలెను అని చెప్పారు. ఈ ఆజ్ఞ పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో ఉంది. లేదా కానీ 19వ అధ్యాయము ఈ వాక్యం కనబడతారు. ఏమనంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను. తర్వాత కొత్త నిబంధనలో ఇక్కడ మనం మత్తయి సువార్తలో చూస్తాం. తర్వాత మార్కు సువార్త 12వ అధ్యాయం 31 కనబడతారు. ఏమని? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో దేవుడు ప్రేమించాలి. ఇది మొదటి ఆజ్ఞ. 2వ ఆజ్ఞ ఏంటంటే చెప్పండి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవలెను. యు షల్ లవ్ నైబర్స్. నీ యొక్క ఇరుగు పొరుగు వారిని ప్రేమించి ఎలా ప్రేమించాలంటే యు లవ్ యువర్ సెల్ఫ్. నీ యొక్క నిన్ను ఎలా ప్రేమించుకుంటావో అలా ఇతరులను నీవు ప్రేమించాలి అనే వాక్యం చెప్పింది. అలా
నడవడికలో నడుస్తున్నాం కాబట్టి. కానీ మనిషిని ప్రేమిస్తే దేవుడిని ప్రేమించు. ఎందుకని మనిషి ఎప్పుడు తన ఇష్టానుసారంగా నడుస్తాడు కానీ దేవుడి ఆజ్ఞ ప్రకారం నడవు. అందుకే మొదటి ఆజ్ఞ ఏం చెప్పమండి? పూర్ణ హృదయంతో దేవుడిని ప్రేమించాలి. ఆ తర్వాత నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఇది రెండో ఆజ్ఞ అని చెప్పాం. ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తాను. ఇంతకుముందు నేను మీకు ఆల్రెడీ చెప్పానండి. ఆ ఉదాహరణ మళ్ళీ నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటి ఉదాహరణ అంటే, ఒక దగ్గర ఉపాసకుడిగా జరిగిందంటే జరిగితే ఉపాసకుడిగా మనం ఏం చేస్తాం? చర్చికి వస్తూ ఉంటాం. ఎలా మనం చర్చికి వస్తూ ఉంటాము అలాగే రెడీగా చర్చికి వస్తూ ఉన్నారు. ఇద్దరు ఊళ్ళో ఇక్కడ పడదంటారు. చాలా ఫైటింగ్ ఎక్కువ. ఎదిరిపోయి కనపడ్డారా మామూలు పడదండి. అసమానం దెబ్బలాడకుండా ఉంటారు. అలాగే ఇప్పుడు ఏం జరిగిందంటే చర్చి పెట్టేశారు. టైం అయిపోయిన కూడా వాడు బయట తీసుకుని చర్చి బయలుదేరంటే ఆమె శత్రువు ఇక్కడ కనిపించింది. శత్రువు కనిపిస్తే ఏం చేయాలి? నువ్వు దేవుడిని పూర్ణంతో ఆరాధిస్తే కన్నా కాబట్టి దేవుడిని ప్రేమించావు కాబట్టి ఎక్కడ ప్రేమించారు. కానీ ఆమె ఏం చేసిందండి? బైబిల్ చేతిలో పట్టుకుని కోపం వచ్చేసిందండి. వచ్చేసి ఏం చేసిందంటే సంగతి పెట్టేసింది. ఈ సంగతి చెప్తాను, చర్చికి వెళ్ళి వచ్చాను. ఎంత మాత్రం చెప్పండి అంటే వెళ్ళిదేమో చర్చికి, ఏమంటే చర్చికి వెళ్ళి నీ సంగతి ఉన్నారు అంటే నువ్వు అయిపోయావు, నువ్వు నాకు కనపడ్డా నీ సంగతి నీ చర్చికి వెళ్ళి నీ సంగతి చెప్తాను అంటే నిండి వాళ్ళని పొరుగుని ప్రేమిస్తుందండి, ప్రేమించలేదు. అంటే కొంతమంది కూడా ఈ యొక్క సమాజంలో అలాంటి వారు ఉన్నారు. ఎలా ఉన్నారు? దేవుడిని ప్రేమిస్తున్నారు కానీ చెప్పండి పొరుగు వారిని లేదా నిండు వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలని ఆజ్ఞను పాటించడం లేదు అని ఈ యొక్క ఉదాహరణ ద్వారా మనం తెలుసుకున్నాం. ఆ యొక్క ఉదాహరణ ద్వారా మనం తెలుసుకున్నది ఎందుకు తెలుసుకున్నామంటే దేవుడు ఆ యొక్క యేసుక్రీస్తు ఆ యొక్క యవనస్తులతో చెప్పడం కారణం వల్ల. అదే ఏమైందంటే చూడండి, అందుకు ఆ యవనుడు 20వ వచనం, అందుకు ఆ యవనస్తుడు అన్నాడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాడు, ఎక్కడో నాకు పొదువయ్యేదని ఆయనను అడిగాను. ఆ యవనస్తుడు ఏమన్నాడంటే, ప్రభా నువ్వు ఎన్ని ఎంతసేపు చెప్పు కానీ నేను ఏం చేస్తాను? ఇవన్నీ పాటించేస్తున్నాను. ఎలా పాటిస్తున్నానంటే చిన్నప్పుడు మనల్ని ఎలా అయితే సండే స్కూల్కి పంపుతారో మా అమ్మ నాన్న కూడా నన్ను సండే స్కూల్కి పంపారు. సండే స్కూల్కి పంపారు కాబట్టి నేను నేర్చుకున్నాను. ఈ ఆజ్ఞ నేర్చుకుని నేను పాటిస్తున్నాను. ప్రభావ ఇంకేమైనా తక్కువైతే అది కూడా పాటించే నిశ్చయం కదా అన్న ఉద్దేశంగా ఎవరిస్తూ అడిగారు. కానీ ఏసుక్రీస్తు మాట చెప్పారు. అవునా సరే నువ్వు బాగానే పాటిస్తున్నావు. ఎందుకంటే చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళాలన్నా, సండే స్కూల్కి వెళ్ళి ఆజ్ఞ నేర్చుకున్నాడన్నా, ఆజ్ఞ నేర్చుకున్న తల్లిదండ్రులు కూడా నేర్పుతూ ఉంటారండి. మీరు బాగా గమనించండి, సండే స్కూల్కి వచ్చిన పిల్లలు ఎవరైనా కూడా ఆజ్ఞలు ఖచ్చితంగా వచ్చు, ధన్యతలు ఖచ్చితంగా వచ్చు. తల్లిదండ్రులు కూడా ఆజ్ఞ నేర్పుతూ ఉంటారు. పిల్లలు ఏమని దేవుడికి ఆజ్ఞ ఇచ్చారా, బయట అంతా చదవని ఆజ్ఞ పాటించరా, ఈ యొక్క ధన్యతను పాటించరా చెప్తూ ఉంటారు. పెద్దవాళ్ళు కానీ సండే స్కూల్లో కానీ నేర్పుతూ ఉంటారు. ఈ సండే స్కూల్ నుంచి కూడా ఆ వ్యక్తికి వచ్చేప్పుడు కదా ఎవరికి ఏమన్నాడు? ప్రభా నేను ఎన్ని పాటిస్తున్నాను, నాకేం తక్కువ అంటే చెప్పి ఆ తక్కువ ఏదో అది నేను చేసేస్తాను అన్నాడు. ఏంటా తక్కువ చూడండి ఒకసారి. అందుకే అన్నాడు, నీవు పరిపూర్ణుడకు కోరికగా పోయి నీ ఆస్తిని వేగము, అప్పుడు పరలోకమున నీ ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. ఆశ్చర్యం. ఇక్కడ యేసుక్రీస్తు ఏమన్నారంటే, యేసుకు దేవుడికి అన్నీ తెలుసండి. ఏం తెలుసంటే మన యొక్క ఒకరిలో మన యొక్క మాట నోటికి రాకుండా దేవుడికి తెలుసండి. ఆ విధంగా దేవుడు యేసుక్రీస్తు ఆలోచించి, సరే నీ కొడుకు కొదువు ఉన్నబ్బాయి, ఏంటి ఆ కొదువు అంటే నువ్వు చాలా ఆస్తిగా ఉన్నావు, నేను పక్కన చూద్దా తెలిసిపోతుంది, నీ యొక్క మాట తీరు చూద్దా తెలిసిపోతుంది. సరే నీ యొక్క ఆస్తి ఎంతైతే ఉందో అది అన్నీ నువ్వు నాకు ఇవ్వకు, చర్చిలకి ఇవ్వకు, గొప్పోడికి ఇవ్వకు, నేను చచ్చిపోయిన డిమాండ్ చేయమని చెప్తలేదు. నువ్వు ఎవ్వరికి ఇవ్వద్దు కానీ బీదలకి. ఎందుకని బీదలు మళ్ళీ మనకు పెట్టరు. బైబిల్ కూడా చెప్పింది ఏమంటే, మీకు ఎవరు ఏం పెట్టకపోతే వాళ్ళకే పెట్టండి, మీకు మళ్ళీ పెడతాల్సిన వాళ్ళకి పెట్టకండి. ఎందుకని వాళ్ళు మళ్ళీ మీకు పెడతారు కాబట్టి. ఎవరైతే పెట్టో వాళ్ళకి పెట్టండి, పెట్టలేని వాళ్ళే బీదవాళ్ళు. ఆ బీదవాళ్ళకి నీ ధనాన్ని ఇచ్చేసి ఏం చేస్తామంటే నువ్వు నన్ను వెంబడించు అంటారు. ఈ యొక్క మాట చెప్పగానే ఆ యవనస్తుడికి కొద్దిగా అసూయ వచ్చింది, కొద్దిగా కోపం వచ్చింది, కొద్దిగా మొహం వికారంగా పెట్టుకున్నాడు. వ్యసన పడుకుంటూ ఇది నా వల్ల కాదని చెప్పింది. ఎందుకు ఇదంతా జరిగిందంటే అప్పుడు దాకా ధనాన్ని అతను ఇష్టపడ్డాడు, ధనంతో అతను ఉన్నాడు, మంచి యొక్క జీవన విధానాన్ని ఆయన అనుసరించాడు. ఆ యవనస్తుడు కానీ యేసుక్రీస్తు ఏమన్నారు? నువ్వు అన్ని పాటించావు కానీ ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి పాటిస్తే చెప్పండి నువ్వు
ఏమనంటే నువ్వు పరలోకంలో ధనం పంచుకుంటావు. ఎలా పంచుకుంటావు? పేదలకు సహాయం చేస్తే పరలోకంలో నీకు ధనం కలుగుతుంది. ఎందుకు ధనం కలుగుతుంది? ధనం అనేది ఎలాంటిదంటే ధనాపేక్ష అనేది సమస్త క్రీడలకు మూలం. కాబట్టి నువ్వు ధనాన్ని విడిచిపెట్టి నన్ను గమనించొచ్చే అని చెప్పారు. కానీ గర్వం చాలా. అందుకే వాళ్ళు ఇక్కడ ఏంటంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం ఉంటుంది. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మికొంచక స్థిరముగా అన్ని ఇచ్చే దేవుడిని నమ్మికొంచండి అని అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే తిమోతి నువ్వు చిన్నపార్షగా ఉండవు కాబట్టి నువ్వు ధనాపేక్ష మీద ఉండదు. ఎందుకు? ఇహమందు ధనవంతులైన వేరు ఏమవుతారు? గర్విష్ఠులు అవుతారు. ఆ గర్వం మనకి ఎక్కడ కనపడదు చెప్పండి. ఈ యొక్క యవనస్తుల్లో గర్వం అనేది కనిపించింది. ఆ గర్వం కనిపించి కాబట్టి అతను ఏమన్నాడు? ఆ ధనం ఉంది, అది అస్థిరమైన ధనాన్ని అన్న ప్రేమించాడు. నమ్మిక ఉంచి ఏం చేశాడు? దేవుని యొక్క మార్గాన్ని తిరస్కరించాడు. అందుకే మనం ఏమన్నాం? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు అయిపోతారు. అలా అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? దేవుడిని అనుసరించి నడుచుకోవాలి. ఈ మాట చెప్పగానే ముగించుకుందాం. ఆ యవనస్తుడికి చాలా పాపం వచ్చి వ్యసన పడిపోయి ఏం చేశారంటే నాకు ఇదంతా ప్రభా ఏదో నిత్య జీవాలంటే నేను ఎన్ని పాటించాను, నువ్వు ఇది కూడా ఇచ్చమని ఎలా ప్రభా అని చెప్పి ఆయన వ్యసన పడుకుంటూ, వ్యసన అంటే తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమంటున్నారు చూడండి ఒకసారి. వెళ్ళిపోయిన తర్వాత యేసు తన శిష్యులను చూసి ధనవంతుడు పరలోక రాజ్యం ప్రవేశించుతారు దుర్లభమని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుకున్నట్టే సూర్యుని వెచ్చలో ఉంటే కూడా సులభమని మీతో చెబుతున్నాను. ఇదంతా జరుగుతున్న శిష్యులు పక్కన చూశారు. శిష్యుడి మాట యేసు చెప్పారు. ఎందుకని అంటే శిష్యులు కూడా ఈ డౌట్ వచ్చే ఉంటారు. ఎందుకని నేను కూడా వ్యవస్థగా వెళ్ళిపోతే బాగుండేదిగా, నేను కూడా నా యొక్క సంపద నేను ఉద్యోగాలుగా నేను ఆజ్ఞని పాటించడం బాగుండేది కదా అని అనుకుని ఉంటారని యేసు మాట ఉన్నారు. ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడం దుర్లభము. వారు పరలోక రాజ్యం చేరడం అసలు ఏమి యూజ్ లేదు, వారి యొక్క ప్రయోజనం లేదు. వారు నరకానికి వెళ్ళడం వారి యొక్క ప్రయోజనము అని చెప్పారు. ఇక్కడ మనం ఇంకొక సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుంటే ధనవంతుడైన రాజులు, అలాగే చెప్పండి పేదవాడైన రాజులు, ధనవంతులు ఉంటారు. ధనవంతులు ఎక్కడికి వెళ్ళాలంటే చెప్పండి తన యొక్క ధనంతో పేదవాడికి ఒక రొట్టు ముక్క కూడా పెట్టలేదు. అందుకోసమే తాను ఈ వాక్యం ఆయన నెరవేరింది. ఎలా నెరవేరిందంటే చెప్పండి ధనవంతులు పరలోక రాజ్యం వెళ్ళక దుర్లభము. అలాంటి దుర్లభం కాబట్టి ధనవంతులు పరలోక రాజ్యం వెళ్ళాలంటే వెళ్ళలేదు. నరకానికి వెళ్ళి నీటి చుక్క కోసం ఎంతో తాపత్రయపడ్డాడు. కానీ చెప్పండి ఆ యొక్క పేదవాడైన రాజు ఏం చేశాడు? పరలోక రాజ్యానికి వెళ్ళి దేవుడితో హాయిగా ఆయన అనుకుని ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి ధనవంతులు పరలోక రాజ్యం వెళ్ళడం కంటే సూర్య వెచ్చంలో ఒంటె దూరు కూడా. ఇప్పుడు చెప్పండి మీరు సూర్య ఎంతమంది సూర్య వెచ్చంలో కొంతమంది టైలర్స్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే కష్టం పెట్టుకుంటారు కానీ వాళ్ళు పెట్టడం కష్టం. వాళ్ళు ఏం చేస్తారంటే మనవన్నో లేదా ఎవరైనా కొడుకుని ఎవరైనా పిలిచి అబ్బా బాబు కొద్దిగా ఈ సూది వెచ్చిన దారం వెళ్ళట్లేదు కొద్దిగా పెట్టు అంటూ ఉంటారు. ఏంటంటే సూది వెచ్చలు అంటే ఇప్పుడు చెప్పండి సూది వెచ్చలో దారం మనం పెట్టడం చాలా కష్టం. కానీ ఆ సూది వెచ్చలో ఒంటి వల్ల సులభం అంట. ఎంత విచిత్రమైన మాట చూడండి. అంటే అంత మనకి ప్రయోజనం లేని వ్యక్తులు పరలోక రాజ్యం రావడం వేస్ట్. వాళ్ళకంటే సూది వెచ్చలు చూసారా, ఆ సూది వెచ్చలో ఒంటి దూరం సులభం. ఎందుకు సులభం అంటే ఈ ఒంటిలే కొద్దిగా నీట్గా ప్రవర్తిస్తాయేమో కానీ ధనవంతుడైన వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు చెప్పండి? గర్వంగా ప్రవర్తిస్తాడు. అలాంటి గర్వంగా ఉన్న వ్యక్తికి ఎలాంటిది అనేది వెళ్తాడంటే నరకానికే పోతాడు. అలాంటి వారుగా ఉండకూడదంటే మనం ఏం చేయాలంటే మనం ఆజ్ఞలు పాటించి గర్వంగా కాకుండా ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అంటే గర్విష్ఠులు అయిపోతారు. మనం గర్విష్ఠులు కాకుండా ఉండాలి అంటే చెప్పండి దేవుని నడిచి మనం దేవుని పోలి మనం నడుచుకోవాలి. చివరి మొదటి వారు అనేక కడపటి వారు మొదటి వారు అగను. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే ఎవరు చెప్పండి? ఆ యొక్క ధనవంతుడి గురించి మనం లాజరు గురించి చెప్పుకోం. మొదటిగా ధనవంతుడైన వాడు ఎవరండి అంటే ధనవంతుడు అంటే మొదటిగా పేదవాడైన వాడు ఎవరంటే లాజరు. ఇప్పుడు చెప్పండి అంతా రివర్స్ అయిపోయింది.
కాబట్టి మనం మొదటి వారు కడపటి వారు మొదటి వారు అవుతారు. కానీ మనం అలా ఉండకూడదు. ఎలా ఉండాలంటే మొదటి వారిగానే ఉండాలి. అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆజ్ఞలను పాటించాలి. ఆజ్ఞ అంటే ఏంటంటే దేవుని యొక్క మాటలు. దేవుని యొక్క మాటలు కనుక మనం ప్రవర్తించి వాటిలో మనం కనుక నడుచుకుని ప్రవర్తించినట్లయితే మనము నిత్య జీవానికి వారసులు అవ్వగలుగుతాం. అలా అవ్వాలంటే చెప్పండి, 10 ఆజ్ఞలు పాటించాలి. 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలు ఇవి ఉన్నాయి. ఒకటి, ముందు మనం దేవుణ్ణి ఆరాధించాలి, పూర్ణ ఆత్మతో హృదయంతో ఆరాధించాలి. అలా ఆరాధించిన తర్వాత నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి అనే ఆజ్ఞను మనము దేవుడు ఎలా అయితే తన యొక్క జీవితంలో ఆయన ఎలా పాటించాలని చెప్పారో అదే విధంగా మనం కూడా మన జీవితంలో కనుక పాటిస్తే మనము చెప్పండి నిత్య జీవానికి వారసులకు ఎంతో కొంత అవకాశం కలిగితే ఉంటా ఉంటుంది. చివరి గమనిస్తాను, అందుకు వాటి ఏం చెప్తుందంటే ఏ భేదము లేదు అందరిను పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోతున్నారు. ఈ దేవుడు అనుగ్రహించు మహిమ ఎందుకు కోల్పోతున్నారు అని అంటే చెప్పండి, ఆజ్ఞలను అతిక్రమించడం వల్లే. ఆజ్ఞ అతిక్రమం వల్ల చాలా లాస్ ఉన్నది. ఏంటి ఆ లాస్? ఎలా దుర్లభం అని అంటే ఆజ్ఞ అతిక్రమించబడే శిక్ష అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఆజ్ఞని కనుక మనం ఆజ్ఞను పాటించి నడుచుకుంటే కనుక శిక్ష ఏమాత్రం ఉండదు. శిక్ష ఉండకుండా ఏముంటుందంటే నిత్య సంతోషము ఆనందము ఉంటుంది. ఆ నిత్య సంతోషము ఆనందము మనకు కనుక ఉండాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఆజ్ఞను అతిక్రమించకుండా ఆజ్ఞను పాటించే వారిగా ఉండాలి. అలా ఉండాలి అంటే అలా ఉంటే మనకి ఏం జరిగిద్దానంటే నిత్య జీవులకు వారసులకు మనము వారసులము అవ్వగలడానికి దేవుడు సహాయం చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. స్తోత్రం ప్రభా, యేసయ్య మీకు వందనాలు. మీరు ఇచ్చిన అవకాశం కాదు నిమ్మతండ్రి యొక్క వాక్యం నుండి కొన్ని విషయాలు మీరు మాట్లాడుకోవడానికి కృప దయచేసి సహాయం చేసినందుకు మీకు వందనాలు. అవును తండ్రి, ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా తండ్రి నిత్య జీవానికి మేము వారసులం అవ్వాలంటే ఏం చేయాలి అనే ఆ యొక్క ప్రశ్న అనేది ఉంటా ఉంటుందండి. ఆ యొక్క ప్రశ్నను ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఆ యొక్క ప్రశ్నను మేము ఎలా జవాబు ఇవ్వాలి అని అంటే తండ్రి నాయన, ఇదిగోదండి యొక్క ఆజ్ఞలను మేము పాటించి నడుచుకుంటే ఆ యొక్క ప్రశ్నకు మాకు జవాబు దొరుకుతుంది అని మేము తెలుసుకోవడానికి సహాయం చేసి నడిపించినందుకు మీకే వందనాలు. ఎవరైతే వాక్యం విన్నారో ప్రభా, వారు దీవించండి, ఆశీర్వదించండి. ఆ యొక్క వాక్యం మేము అనుదిన రోజుల్లో మేము నీ యొక్క ప్రతినిధులుగా తండ్రి మీ యొక్క ఇమేజ్లో నడుచుకోవడానికి ప్రయత్నం చేయడానికి సహాయం చేయండి. మేము పాటించుండగా తండ్రి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా తండ్రి మంచిగా పాటించుండగా నీ యొక్క వెలుగును ప్రకాశించే వారికి మందడానికి సహాయం చేయండి. ఇక్కడ ఎవరైతే ఏంటి అవసరతలు వచ్చారో తండ్రి వారి యొక్క అవసరతను తీర్చండి, సహాయం చేసి నడిపించండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో అనారోగ్యాన్ని ఏ స్థలంలో తీసివేయమని నడుచున్నాను. మంచి ఆరోగ్యాన్ని ఆయుష్నివ్వండి. ప్రతి ఒక్కరిని దీవించండి. వారి యొక్క కుటుంబంలో ఏదైతే లోటుపాటు ఉన్నదో లోటుపాటును ఏ స్థలంలో తొలగిపోవడం కాక ప్రార్థన చేస్తున్నాం. అలాగే తన వారి యొక్క కుటుంబాన్ని దీవించండి. వారు మీలో ఇంకా ఎదగడానికి, మీలో ఇంకా స్థిరపరచబడడానికి, నీలో ఇంకా యొక్క వాక్యాన్ని బోధించేవారికి, అనేక వాక్యం వినేవారికి, అనేక వాక్యం నేర్చుకుని దాన్ని మేము అధ్యయనం చేసి తండ్రి వారి యొక్క వాక్య సారముగా నడుచుకోవడానికి సహాయం చేయండి. అలాగే తండ్రి సిఆర్ గారి దగ్గర వాళ్ళంటే ఆయన దీవించండి, ఆశీర్వదించండి. ఆయన చేసిన పరిచర్యలో మీరే తోలుకుంటే మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆయుష్ని, మంచి జ్ఞానం దయచేసి మీ చిత్త ప్రకారంగా ఆయన నడిపించండి. ఆయన కుటుంబాన్ని దీవించండి. అలాగే తండ్రి ఇక్కడ ఎవరైతే ప్రతి ఒక్కరిని పేరుగా దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఎవరైతే రావద్దండి వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళు క్షమించడానికి మీ చిత్తమైతే మంచిగా రావడానికి కృపదైతే సహాయం చేయండి. అలాగే తండ్రి మేము ఎవరికైనా కనుక శత్రువులుగా కదండి వాళ్ళని దీవించండి, మమ్మల్ని క్షమించండి. అలాగే నేను ఎవరైనా కనుక శత్రువులుగా భావించుకున్నట్లయితే వారిని క్షమించండి అన్న మీ చిత్త ప్రకారంగా నడిపించండి. సమస్తము మా మేలు కొరకు మీ మహిమ కొరకు నడిపించండి. ఏ చిన్న అడిగి నడిపించినాం తండ్రి. ఆమేన్.